కమల్ హాసన్ వరుసగా మంచి సినిమాలను చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన ఆర్ట్ సినిమాలను ఎక్కువగా చేస్తూ ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేసేలా తన పర్ఫార్మెన్స్తో మెప్పించేవాడు. సాగర సంగమం, శుభ సంకల్పం, స్వాతిముత్యం, భామని, సత్యభామని, నాయకుడు, దశావతారం లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇదిలా ఉంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన మార్కెట్ అనేది భారీగా డౌన్ అవుతూ వస్తుంది. రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి వాళ్ళతో పోల్చుకుంటే కమల్ హాసన్ మార్కెట్ అనేది భారీగా తగ్గింది. ఇక విక్రమ్ సినిమా వచ్చి ఒక్కసారిగా ఆయన మార్కెట్ను భారీగా పెంచినప్పటికీ ఆయన మార్కెట్ అయితే కాన్స్టాంట్గా పెరగడం లేదని చెప్పాలి. దానికి కారణం ఏంటి అంటే ఆయన మాస్ హీరోగా నిలబడలేకపోవడమే ముఖ్య కారణం అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక మాస్ హీరోగా ఇండస్ట్రీలో ఎదిగితే ఆయనకు ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఒక్క హిట్ వచ్చిందంటే మళ్ళీ మాస్లో ఆయనకి మంచి ఆదరణ ఉంటుంది. కాబట్టి ఒక్క సినిమాతో సక్సెస్ కొడితే మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది. కానీ క్లాస్ సినిమాలు, ఆర్టుకు సంబంధించిన సినిమాలు చేసుకుంటూ వెళ్లే వారికి క్లాస్ ఇమేజ్ మాత్రమే వస్తుంది. దాని ద్వారా ఒక్కసారి మార్కెట్ భారీగా డౌన్ అయ్యింది అంటే మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పాలి. ప్రస్తుతం కమల్ హాసన్ విషయంలో అదే జరిగింది.